వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఫర్ గుడ్. ఏది జరిగినా మన మంచి కోసమే జరిగింది అని మన పెద్దలు ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈ రీసెంట్గా ఒక 2 days బ్యాక్న మనకు తెలుసు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఒక 12,000 లే ఆఫ్ చేస్తున్నారని అనౌన్స్మెంట్ చేశారు. ఎందుకు అంటే మాకు వాళ్ళ యొక్క స్కిల్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు, అలాగే టీసీఎస్ వాంట్ టు బీ లైక్ ఫ్యూచర్ రెడీ ఆర్గనైజేషన్ అవ్వాలి, దానికి తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్ అనేది టెక్నాలజీస్లో పెట్టాలి, ఏఐ డిప్లాయ్మెంట్ చేయాలి, దాంతోపాటు మార్కెట్ని ఎక్స్పాన్షన్ చేస్తూ మనకున్నటువంటి వర్క్ ఫోర్స్ని రీఅలైన్మెంట్ చేసుకోవాలి అని చెప్పేసి అనౌన్స్మెంట్లో చెప్పారు. దాంతోపాటు వాళ్ళు ఇంకొక మాట కూడా చెప్పారండి. ఏంటంటే ఎవరినైతే మేము లే ఆఫ్ చేస్తున్నామో వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ కూడా ఇస్తాము, అవుట్ ప్లేస్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము, అలాగే వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ని కూడా ఇస్తాము అని చెప్పేసి చెప్పారు. సో జనరల్గా ఒక ఆర్గనైజేషన్కి ఎంప్లాయీస్ అనేవాళ్ళు చాలా ఇండిస్పెన్సిబుల్, అంటే చాలా వాల్యుబుల్, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళను తీసేయాల్సి వచ్చినప్పుడు అక్కడ ఇండివిజువల్ ఆస్పెక్ట్ కాదు, ఆర్గనైజేషన్ ఆస్పెక్ట్ని కూడా మనం చూడాలి. దిస్ ఈజ్ లైక్ వన్ ఒక ఎథిక్స్ కేస్ స్టడీగా కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ మనందరికీ తెలుసు ఒకప్పుడు మనం నోకియా, ప్రతి ఇంట్లో కూడా నోకియా ఫోనే ఉండేది కదా. సో అలాంటి నోకియా ఫోను ఇప్పుడు అసలు చెప్పాలంటే కనుమరుగైపోయింది. ఎందుకైపోయింది? ఎందుకంటే అసలు టెక్నాలజీ చేంజ్కి తగ్గట్టుగా అప్గ్రేడ్ చేసుకోలేదు, ఏం కాదులే అన్నట్టుగా వదిలేసింది. ఒక టెక్నాలజీ సొసైటీలో అప్గ్రేడ్ జరుగుతున్నప్పుడు దానికి అనునయంగా మనం కూడా అప్గ్రేడ్ అవ్వకపోతే మనం అవుట్డేటెడ్ అయిపోతాం, ఒక నోకియా కంపెనీ లాగా. అలాగే ఇండియాలో మనకి టీసీఎస్ అనేది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఐటీ ఫర్మ్స్గా మనం చెప్పుకుంటాం. అలాంటి ఫర్మ్ కూడా వస్తున్నటువంటి టెక్నాలజీ చేంజెస్కి తగ్గట్టుగా నిలబడకపోతే తన సస్టైనబిలిటీని కోల్పోతుంది. ఆ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే పెయిన్ఫుల్ అయినా సరే వాళ్ళని రిమూవ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ ఎప్పుడైనా లే ఆఫ్ చేసేటప్పుడు ఇక్కడ ఒక ఎమోషనల్ ఇంటెలిజెంట్ వేలో లే ఆఫ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు వెళ్ళిపోయిన కంపెనీ పట్ల పాజిటివ్గానే ఉంటారు. సో ఈ సందర్భంగా నేను మీకు అంతకుముందు జరిగిన ఒకసారి జనరల్ ఎలక్ట్రిక్ అంటే జీఈ అందరికీ తెలిసిన కంపెనీయే, వాళ్ళు కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆల్మోస్ట్ ఒక thousands ఆఫ్ పీపుల్ని లే ఆఫ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఒక ప్లాంట్ని వాళ్ళు క్లోజ్ చేయాల్సి వచ్చింది. సో ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళని తీసేయడం అనేది చాలా పెయిన్ఫుల్గా అనిపించి వాళ్ళు ముందుగానే ఒక 2 years ముందుగానే ఎంప్లాయీస్కి చెప్పారు. అలాగే ఇప్పుడు ఎలా అయితే టీసీఎస్ చెప్పారో మేము అవుట్ ప్లేస్మెంట్ కూడా చూపిస్తాము అని చెప్పేసి, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి కౌన్సిలింగ్, ఎమోషనల్ సపోర్ట్ కూడా ఇస్తామని చెప్పినట్టుగా జీఈ కూడా సేమ్ పద్ధతిలో అలాగే చేసింది. అవుట్ ప్లేస్మెంట్ డ్రైవ్ని రన్ చేసింది, ఫ్రీగా కౌన్సిలింగ్ ఇచ్చింది. తర్వాత వితిన్ 1 yearలో ఆల్మోస్ట్ ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళలో 93% ఆఫ్ ద పీపుల్ మళ్ళీ వేరే ప్లేస్లో అపాయింట్మెంట్ దొరికింది. సో వెనెవర్ ఆ ఎంప్లాయీస్ని మీరు జీఈని మిమ్మల్ని లే ఆఫ్ చేశారు కదా, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఎవరు కూడా ఆ కంపెనీ పట్ల నెగిటివ్గా చెప్పలేదు. సో ఎందుకంటే ఇక్కడ కంపెనీ సస్టైనబిలిటీ అవసరం, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇండివిజువల్ ఫ్యామిలీస్ కూడా డిపెండెంట్ అయ్యాయి కాబట్టి వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ కూడా ఆ కంపెనీ ఇచ్చినప్పుడు ఆ కంపెనీ పట్ల ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉంటారు. సో ఇక్కడ కంపెనీ ఆస్పెక్ట్ మనం పాజిటివ్ గురించి మాట్లాడాం. అలాగే ఇప్పుడు ఇండివిజువల్ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడ మనం ఇంట్రోస్పెక్షన్ కూడా చేసుకోవాలండి. మన స్కిల్స్ మ్యాచ్ అవ్వట్లేదు అంటే మనం జరుగుతున్న మార్పులకు తగ్గట్టుగా మనం అప్గ్రేడ్ అవ్వాలి, ఓకేనా. ఎట్ ద సేమ్ టైం కొంతమందికి చాలా స్కిల్ ఉన్నా ఒకవేళ ఇలాంటి నెగిటివ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దీన్ని మనం పాజిటివ్గా వెతుక్కోవాలి. మేబీ మీరే సొంతగా ఒక కంపెనీ ఓపెన్ చేయొచ్చేమో, కొంత బిజినెస్ స్టార్ట్ చేయొచ్చేమో, లేదా ఇంకా వేరే ఆన్సైట్ ఆపర్చునిటీస్ ఇంకా వేరే డిఫరెంట్గా రావచ్చేమో. సో అలాంటప్పుడు ఇది చూసేటప్పుడు ఒకసారి సడన్గా మనకి జాబ్ వెళ్ళిపోతుంది అంటే ఎమోషనల్ సెట్ బ్యాక్స్ అనేవి చాలామందికి ఉంటాయి. ఎందుకంటే అప్పటి వరకు సేఫ్టీ సెక్యూరిటీగా ఉంది, అందులో టీసీఎస్ అంటే ఒక రకంగా గవర్నమెంట్ జాబ్ అని చాలామంది ఫీల్ అవుతూ ఉండేవారు ఒకప్పుడు. అలాంటిది ఇప్పుడు సడన్గా ఇంత లే ఆఫ్ అనేసరికి కూడా చాలా ఇన్సెక్యూర్ ఫీలింగ్ కూడా క్రియేట్ అవుతుంది. బట్
మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా మనం అక్బర్ బీర్బల్ స్టోరీస్లో విన్నాము. అక్బర్కి కాల్కి ఇంజురీ జరుగుతుంది, తర్వాత అతన్ని సాక్రిఫైస్కి పనికిరారు అని చెప్పేసి పక్కకు పెడతారు. ఆ విధంగా అక్బర్ లైఫ్ సేవ్ అవుతుంది. అంటే గాయం అవ్వడం అనేది పెయిన్ఫుల్లే, కానీ ఆ గాయం అవ్వడం వల్ల లైఫ్ ప్రొటెక్ట్ అయింది. మేబీ ఇక్కడ జరిగినటువంటి లే ఆఫ్ అనేది తర్వాత మీకు ఏ విధంగా పాజిటివ్గా టర్న్ అవుతుందో మనకెవ్వరికీ తెలియదు. సో కాబట్టి ఏదేమైనా జరిగింది మన మంచికే అన్న ఒక దృక్పథంతో మనం లైఫ్లో ముందుకెళ్ళాలి. అది ఒక ప్రైవేట్ జాబ్ అయినా, లేదా మనం గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫెయిలియర్స్ ఎదురవుతున్నా ప్రాపర్ దృక్పథంతో కనుక మనం ముందుకు అడుగు వేస్తే అంతా కూడా మంచి జరుగుతుంది.